ఎక్కడా చుక్క నెయ్యి కూడా వాడకుండా అప్పటికప్పుడు 10-15 నిమిషాలలో ఇలా సాఫ్ట్‌గా మైసూర్ పాకు ఇంట్లో వాళ్ళకి ఒక్కసారి చేసి పెట్టండి. పండగల టైంలో చేస్తే పండగ ఇంకా స్పెషల్‌గా అయిపోతుంది. చేయడం కూడా చాలా సింపుల్. కొంచెం స్వీట్ షాప్‌లో కొన్నట్టే ఉంటుంది. పక్క కొలతలతో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిపైన ఇలా ఒక జల్లెడనైతే పెట్టుకోండి. ఇప్పుడు జల్లెడలోకి మనం ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకొని జల్లించుకోవాలి. ఇక్కడ అన్నీ ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో మనం అదే కప్పుతో చక్కెర కానీ నూనె కానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా శనగపిండిని మనం ముందే జల్లించుకోవడం వల్ల ఉండలేమీ లేకుండా మనకి కలుపుకోవడానికి చాలా సులువుగా ఉంటుంది. ఇలా మంచిగా జల్లించుకున్న దాన్ని అంతా ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు ఆ బౌల్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవడం కోసం ఒక మందపాటి గిన్నెనైతే తీసుకోండి. ఇలా మీ దగ్గర మందపాటి గిన్నె లేకపోతే ఒకవేళ మీరు నాన్ స్టిక్ ప్యాన్ అయినా వాడచ్చు. ఇప్పుడు ఈ మందపాటి గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు చక్కెరను కూడా వేసుకోవాలి. ఇలా ఈ మందపాటి గిన్నెలోకి 2 కప్పుల చక్కెరను వేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 కానీ అరకప్పు కానీ నీళ్ళను కూడా వేసుకోండి. ఇలా నీళ్లు వేసుకొని ఇప్పుడు ఈ గిన్నెను కూడా తీసి పక్కకు పెట్టి మనకి మైసూరు పాకు పాకం రాగానే వెంటనే గిన్నెలోకి వేసుకుంటాం కదండి. అప్పుడు అంత టైం ఉండదు కాబట్టి ముందుగానే ఇలా మనం ఏ గిన్నెలోకి అయితే తీసుకుంటామో ఆ గిన్నెలోకి కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకొని గిన్నెకైతే మంచిగా పట్టించాలి. ఇలా పట్టించడం వల్ల మనకి మైసూర్ పాక్ అనేది మంచిగా సులభంగా అయితే గిన్నె నుండి విడిపోతుంది. ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు గిన్నెకి మొత్తాన్ని నూనెనైతే రాసుకోండి. నేను ఇక్కడ నూనెను రాసాను, మీకు కావాలంటే నెయ్యి కూడా వాడచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను కూడా పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక స్టీల్ గిన్నెను తీసుకోండి. స్టీల్దైనా పర్లేదు, ఇంకా వేరే ఏదైనా పర్లేదు. మనం ఇందాక పిండి అలాగే చక్కెర ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నూనె వేసుకోండి. ముందుగా 1/2 కప్పు కూడా వేసుకోండి. మొత్తం 1/3 కప్పు వేసుకుంటే సరిపోతుంది. 2 కప్పులకు కొంచెం తక్కువగా ఇలా ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గిన్నెలోకి వేసుకొని ముందుగా మనమైతే జల్లించి పెట్టుకున్నాం కదండి ఒక బౌల్లోకి 1 కప్పు పిండిని. ఆ కప్పు పిండిలోకి అయితే ఒక 2 నుంచి 3 గంటల వరకు ఇక్కడ వీడియోలో కనిపిస్తున్నట్టు ఇందాక మనం కొలిచి తీసుకున్న నూనెనే వేసుకొని వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం ముందే శనగపిండిని కలిపి పక్కకు పెట్టుకోవడం వల్ల ఉండలేమీ లేకుండా మనకి సులభంగా కలుపుకోవచ్చు. ఇలా మంచిగా అంతా కలుపుకోవాలి ఉండలేమీ లేకుండా. ఇప్పుడు ఈ బౌల్ని పక్కకు పెట్టుకొని ఇక్కడ మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదండి 2 కప్పుల చక్కెర వేసుకొని ఆ గిన్నెని అలాగే ఇక్కడ నూనె కొలిచి తీసుకున్నాం కదా రెండిటినైతే ఒకేసారి స్టవ్ పైన అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకి నూనె అనేది ఒక్కసారి వేడయ్యాక సిమ్లో పెట్టుకోండి. ఎందుకంటే మనకి నూనె మంచిగా మరుగుతున్న టైంలోనే మనం మైసూర్ పాక్లోకి వాడతాం కాబట్టి. ఇలా చక్కెరను కూడా పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కెరను ఇలా కలుపుతూ ఉండండి, అడుగంటకుండా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి చక్కెర కరిగాక ఇక్కడ మనకి చిన్నగా నురగలాగా వస్తుంది. ఇలా మనం వేలుతో అన్ని చూస్తే లైట్ తీగపాకం రాగానే మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి పక్కన నూనె వేసి పిండినైతే ఆ పిండిని మొత్తం ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు చక్కెర పాకంలోకి అయితే వేసి అంతా బాగా మంచిగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా మనము ఫస్టే నూనె వేసి కలుపుకోవడం వల్ల మనకు పిండి అనేది ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇంకా అసలు ఆపకుండా స్టవ్ దగ్గరే ఉండి ఇలా కొంచెం ఒక 2-3 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. ఇలా మంచిగా కలుపుకోవడం అయ్యాక మనం ముందు నూనె వేసి కలిపి పెట్టుకున్నాం కదా పిండిలో దాంట్లో నుండి నూనెనైతే సపరేట్ అవుతూ ఇక్కడ పిండి అనేది ఉడుకుతూ ఉంటుంది. మనం ఆల్రెడీ పక్కన స్టవ్ పైన ఆయిల్ అయితే పెట్టుకున్నాం కదండి. ఇంకా ఆయిల్ కూడా మరుగుతూ ఉంటుంది. ఆ మరిగే నూనెను వేడి నూనెను ఇలా మనకి పిండి అనేది ఉడికి పట్టినప్పుడు ఒక్కొక్క గంటను వేస్తూ ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు కలుపుతూ ఉండాలండి. నాకైతే మొత్తం ఇక్కడ 4-5 స్పూన్స్ ఆయిల్ అయితే పట్టిందండి. ఇంకా ఇలా కలుపుతూ స్టవ్ దగ్గరే ఉంటూ స్టవ్నైతే సిమ్లో పెట్టుకోవాలండి. అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి కంటిన్యూగా. ఒక 3-4 నిమిషాల్లోకి మనకి ఇక్కడ పిండి అనేది డబల్ తయారవుతూ ఉంటుందండి. మనం ఒక్కొక్క గంట వేస్తూ వేడి నూనెను వేస్తూ కలుపుతూ ఉంటే ఇంకా ఇలా వీడియోలో కనిపిస్తుంది కదండి ఇలా పిండి అనేది డబల్ అయ్యి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇదే టైంలో మనం ఆల్రెడీ ముందే ఒక గిన్నెలోకి అయితే నూనెను వేసి రాసి పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలోకి అయితే మొత్తం వేసేసుకోవాలి. నేను ఇక్కడ దాకా వచ్చేదాకా వీడియో బాగానే ఉందండి. ఇంకా తర్వాత ఏదో అర్జెంట్ ఫోన్ రావడం వల్ల వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంక ఇలా పాకం రాగానే వెంటనే ఇక్కడ ముందే మనం రెడీ చేసి పెట్టుకున్న గిన్నెలోకి అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ వేసే క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి. ఇంక ఇక్కడ
గిన్నెలోకి వేసుకున్నాక బాగా ఒత్తకుండా ఇలా పైన అని ఆ తర్వాత ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత కొంచెం చల్లారి ఉంటుంది కదా, ఇదే టైంలో మనకు పీసెస్ అయితే మైసూర్ పాకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వీడియోలో కనిపిస్తున్నట్టు చాక్తో అయితే ఘాట్లు పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనకి చల్లారాక మళ్ళీ మైసూర్ పాక్ అనేది పీసెస్ లాగా కట్ చేయడం కష్టం అవుతుంది. ఇంక ఇక్కడ 2 గంటల తర్వాత మైసూర్ పాకునైతే ఒక ప్లేట్లోకి ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టు గిన్నెనైతే బోర్లించుకుంటే మనకి పీసెస్ లాగా మంచిగా మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుందండి. నాకు ఇక్కడ కొంచెం పొడిలాడుతూ వచ్చింది, ఎందుకంటే నేను 1 అవర్కే తీసానండి. మా పిల్లలు అసలు ఆగలేదు, తింటామని చెప్పి ఒకటే అల్లరి చేయడం వల్ల నేను 1 అవర్కే తీసాను. ఇంకా కొంచెం సేపు ఉంటే ఇంకా మంచిగా పీసెస్ లాగా రెడీ అయ్యేది అని నాకు అనిపించింది. మీరైతే 2 గంటలు అయితే రెస్ట్ ఇవ్వండి ఖచ్చితంగా. నేను ఇలా మైసూర్ పాకును తీస్తున్న కొద్దీ అది ఇంకా వేడిగానే ఉంది. మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మైసూర్ పాక్ అనేది. వేడికి మనకి మధ్యలో మంచిగా బ్రౌన్ కలరు, అలాగే సైడ్స్కి వైట్ కలర్లో అచ్చం స్వీట్ షాప్లో కానీ మనం కిరాణా షాప్లలో కానీ ఇలాంటిదే చూస్తూ ఉంటాం కదండి. నేను ఇక్కడ చేసింది గుల్ల మైసూర్ పాక్ కాదండి, సాఫ్ట్ మైసూర్ పాకు. అలా నోట్లో వేసుకోగానే వెన్నెలాగా కరిగిపోతుంది. నిజంగా చెప్తున్నాను, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో ఎలా అనిపించింది ఏంటో వెళ్ళే ముందు కామెంట్ చేసి, వీడియో నచ్చినట్టయితే లైక్